వేలాది మంది యువకులు ఆత్మత్యాగాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. మరి రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉంటే భర్తీ చేసిండా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు వాళ్ళు చేయలే, 10 ఏళ్ళు వాళ్ళకి సోయి లేదు. పేదోళ్ళ పిల్లలు అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సునగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల్లో, మేడ్చల్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగం లేక, ఉపాధి లేక, ఈ రోజు ఊరికి పోలేక, తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేక అవమానంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆనాటి ప్రభుత్వం కల్పించింది. అందుకే మనం అధికారంలోకి వచ్చిన వెంబడే 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలబడ్డం. నిన్నగాక మొన్న కేసీఆర్ బిడ్డ ఆమె బతుకమ్మలు ఆడుడో లేకపోతే వంట వార్పులు చేసుడో బెంజ్ కార్ల తిరుగుడో ఇవన్నీ నాకు తెలియదు, కానీ ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇయ్యలేదు. 12% కూడా మీరు ఇచ్చిన ఉద్యోగాలని నేను ఇవాళ చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి దాదాపుగా 28,000 పైచలకు ఉద్యోగాలు ఇస్తే 43% మేము ఇచ్చిన ఉద్యోగాలలో ఆడబిడ్డలకు మేము ఉద్యోగాలు ఇచ్చినాం. లెక్కలతో సహా పేర్లతో సహా మేము చెప్తాం. శాతనైతే నీ అయ్యను అసెంబ్లీకి దోలు, అసెంబ్లీలో మొత్తం 43% ఆడబిడ్డలకు ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఆడబిడ్డ పేరు చెప్పే బాధ్యత నాది. సభలోకి రారు సన్నాసులు, సభలో మాట్లాడరు, రమ్మంటే పారిపోతారు, కళ్ళలకు చూడడానికి భయం, ఇంటికాడ వంటారు, ఫామ్ హౌస్ లో ఉంటారు, నల్లగొండలో పోయి ఉపన్యాసాలు చెప్తారు. మళ్ళీ వస్తాయి కదా అసెంబ్లీ ఎన్నికలు, లేకపోతే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు, మీకు డిపాజిట్లు వస్తావేమో చూసుకోండి. ఈ శాసనసభ సమావేశాలలో నీ అయ్యని రమ్మను, మేమేం చేసినామో లెక్కలు చెప్తాం. ఇవాళ ఇన్ని రోజులు ధర్నా చౌకే వద్దు, ధర్నా చౌక్ ఎందుకు అన్నారు. మరి ఇవాళ సిగ్గు లేకుండా పోయి ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తున్నారు. మా ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛను ఇవ్వాలి అని మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇందిరా పార్కు ధర్నా చౌకులో ఆమె కవితమ్మ ధర్నా చేసింది. మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఇచ్చిండ్రా అమ్మా? ఎవరితోనైనా మాట్లాడిర్రా? ఎవరికైనా కనిపించినా మీ అయ్యా? ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా? 2014 నుంచి 2019 వరకు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేదు. ఆయల్లో ఏడిపోయిందమ్మా నీ తెలివితేటలన్నీ? ఆయల్లో నీకు శాత కాలేదా మీ నాయనని అడగనికే? అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలో అని, అది మాత్రం శాత కాదు. 90 రోజులు కాలేదు, ఓ దిక్కు 6 అడుగులైనా, ఓ దిక్కు పోయడముతైనా, ఇంకొక దిక్కు కవితమ్మ, వీళ్ళందరూ బయలుదేరిండ్రు మనతో కొట్లాడతారంట. ఏందా కొట్లాడేది? మీ శాతం అయితే మీరు ఏం చేసిరో చెప్పురు. ఇక ఆయన మేడిగడ్డ 3 పిల్లర్లు పోయినాయి, 3 పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి కట్టురని. ఎందుకు తొందర పడుతున్నావు కేసీఆర్? బండారం బయట పడుతుందనా? మేడిగడ్డ కాస్త మేడిపండు అయింది, మొత్తం కుప్పగూలుతుంది మళ్ళీ వాన వస్తానా? ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది, అన్నారం పగిలింది కాబట్టి అర్జెంటుగా దానికి పూత ఊసి హరేక్ మాల్తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది, మా చేతులు ఏం లేదు, మొత్తం వాళ్ళదే అని మా మీద నెట్టనికనా? అందరం కలిసి పోయినాం కదా, శాతనైతే అల్లు వచ్చేది ఉండే. ఏమైందో మేడిగడ్డలా చూపించటోళ్ళం. ఇవాళ రిపేర్ చేయి అంటుండు. రిపేర్ చేయడానికి అది వనికి రావాలి కదా, అదేమన్నా అక్కడికి వస్తుందో అక్కర రాదో ఇవాళ అధికారులు చెప్పాలి కదా. ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు, వాళ్ళు వాటిని పరిశీలిస్తారు. ఉన్నది రిపేర్ చేస్తే నడుస్తుందా, మిగతాది కూడా కుంగిపోతుందా, మొత్తం గులగొట్టి కట్టాలనా లేకపోతే దాన్ని రిపేర్ చేయాలనా అని ఇవాళ అడగాలనా లేదా? ఇవాళ మనం ఇల్లు కడితే 8 పిల్లర్లు పెట్టి కడితే ఓ దిక్కు 2 పిల్లర్లు భూమిలో గుంగిపోతే మిగతాది చక్కగా ఉంటుందా? మిత్రులారా, మనం కూడా ఇల్లు కట్టిన వాళ్ళమే, సంసారం చేసిన వాళ్ళమే కదా. సాధ్యమా? ఇవాళ నీళ్ళు ఎట్లా నింపుతారా? ఓ దిక్కు మొత్తం బలిగిపోయి దాంట్లో నీళ్ళు నింతాయా? చెరువు నిండితే అలిగెళ్తే కూడా నీళ్లు పోతాయి. తూము పగిలిపోతే మొత్తం అంతా బాగానే ఉంది, కానీ తూము బొక్క పడితే నీళ్లు ఉంటాయా? ఇవాళ మేడిగడ్డ కూడా దాదాపుగా 10 పిల్లర్లు భూమిలకు 2 మీటర్లు కుంగిపోయినాయి.
అవన్నీ దాచిపెట్టి ఇవాళ ఆయన మేడిగడ్డ బానే ఉందంటుడు. ఆయన మాటలు చూస్తుంటే పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతోక తలిగి కూలిపోయిందంట. మనం నాగార్జున సాగర్ కట్టినాము, శ్రీశైలం కట్టినాము, ఎస్ఆర్ఎస్పి కట్టినాము, శ్రీరామ్ సాగర్ కట్టినాము. ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 ఏళ్ళు 50 ఏళ్ల కింద జూరాల కట్టినాం ప్రాజెక్టు. 40-50 ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి. శ్రీశైలం వరదలు వస్తే 1 ఇంచు కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే. నాగార్జున సాగర్ లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది. మేం కట్టిన ప్రాజెక్టులు 50-60 ఏళ్ళైనా కట్టాడు మట్టి కూడా పక్కకు పోలే. నీ ముఖానికి సన్నాసి 1,00,000 కోట్లు పెట్టి కట్టినావు. ఏమైంది 1,00,000 కోట్లకు? 3 ఏళ్ళకు కూలిపోతుందా? ఇది నీ జాగీర్ అయితే గట్లే ఇస్తావు. నీ ఫామ్ హౌస్ ఇల్లు కట్టుకున్నావు, గట్లే కట్టినావు. 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు గుంగిపోతుంది నీ ఫామ్ హౌస్ లో ఇల్లు. ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కపత్రం లేదు. ఎంతసేపు దోసుకుందాం దాసుకుందాం అన్న ఆలోచనతోటి ఇవాళ మేడిగడ్డని గట్ల కట్టి ఇవాళ దాన్ని కుంగదీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాలని చూస్తుండు. ఇవాళ ఇక ఆయన ఉన్నాడు పొడుగుటాయన. నేను మొన్న కూడా చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నా, దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు. ఎందుకంటే చర్చ చేద్దామంటుండు, రమ్మన్నప్పుడేమో రాడు, అసెంబ్లీలో మైక్ ఇస్తేనేమో చెప్పడు. మయ్యన్నే ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చిండు, మనకంటే ఎక్కువ సమయం ఇచ్చిండు మాట్లాడవాయని. మాట్లాడేది ఉండే ఏం చేసిర్రో మీరు ఇవాళ. అందుకే మిత్రులారా, 10 ఏళ్ళల్లో ఒక్క పని చేయలే. మల్కాజ్గిరి నుంచి మనం మేడ్చల్ వరకు మనకి ఎంఎంటీఎస్ రైలు ఉంటే పట్టాలేసినా కూడా డబ్బాలు కొనలే ఈ సన్నాసుడు. మనకు మెట్రో రైలు రాలే. మా జంగయ్య చెప్తున్నాడు ఇప్పుడే, అన్న మేడ్చల్ వరకు 4 నియోజకవర్గాలు ఉన్నాయి, మెట్రో రైలు రావాలి. 10 ఏళ్ళు అయింది, ఎందుకు తీసుకురాలే కేసీఆర్? కనీసం ఆలోచన అన్న చేసిండా? ఇవాళ మన ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు, ఆ నీళ్లతోని పక్కలున్న గ్రామాలు కలుషితం అయిపోయి చెరువులలో చేపలు బతకటట్లేదు, ఊర్లలో మనుషులు బతకటట్లేదు. కనీసం కాదాన్ని కూడా చక్కగా దిద్దలేకపోయినా సన్నాసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ల. ఇలా ఏదన్నా చూడండి మన ప్రాంతంలో వాళ్ళు వచ్చినాక నష్టం జరిగింది. ఇవాళ హైటెక్ సిటీ దిక్కు కోకాపేట, మంచిరేవుల, పుప్పాలగూడ, నార్సింగ్లో 100 కోట్లు ఎకరం పోతుంది. మరి మేడ్చల్ దిక్కు 10 కోట్లకు కూడా ఎందుకు పోతలేదు? ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రావాల్సిన ఫ్లైఓవర్లు, రోడ్లు వైడనింగ్ చేయకపోవడమే కదా. అందుకే ఇవాళ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఈ ప్రాంతాలకు పోనీకే పెద్ద పెద్ద స్కైవేలు కానీ పెద్ద రోడ్లు కానీ ఇవాళ మనం రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. మనం కూడా కోకాపేటలో ఎట్లయితే 100 కోట్లకి ఎకరం భూమి పోతుందో మన ప్రాంతంలో కూడా ఐటీ ప్రాజెక్టులు రావాలి, ఐటీ కంపెనీలు రావాలి, మన భూముల విలువ పెరగాలి, మనం బాగుపడాలి.